ఈరోజు మనం ఒక పెద్ద పని చేయబోతున్నాం. చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన, కానీ బహుశా అంతే తప్పుగా అర్థం చేసుకోబడిన ఒక పుస్తకం, పవిత్ర బైబిల్. దాని మొత్తం కథని కొన్ని నిమిషాల్లో చెప్పే ప్రయత్నం చేద్దాం. అసాధ్యమనిపిస్తోందా? ఉండొచ్చు. కాని ఈ పుస్తకాలన్నింటినీ కలిపే ఒక రహస్యధారముంది. పదండి, దాన్ని వెతుకుదాం. అయితే ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకోవాలి. మనం మాట్లాడుకునేది ఒక్క పుస్తకం గురించి కాదు, అస్సలు కాదు. ఇదొక చిన్న లైబ్రరీ లాంటిది. బైబిల్లో 66 వేర్వేరు పుస్తకాలున్నాయి. కవిత్వం, చరిత్ర, చట్టాలు, ప్రవచనాలు, ఇలా ఒకటేంటి అన్నీ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ 66 పుస్తకాల్ని దాదాపు 1500 సంవత్సరాల కాలంలో 40 మందికి పైగా రచయితలు రాశారు. వాళ్లేమీ ఒకే చోట కూర్చుని రాసినవాళ్లు కాదు. వాళ్లల్లో రాజులున్నారు, జాలర్లున్నారు, పండితులు, గొర్రెల కాపర్లు కూడా ఉన్నారు. వేర్వేరు ఖండాలు, వేర్వేరు భాషలు, వేర్వేరు శతాబ్దాలు. మరి ఇన్ని తేడాలున్నప్పుడు వీళ్లందరూ కలిసి ఒకే కథని ఎలా చెప్పగలరు? కానీ అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఒకవేళ ఇదంతా చూడ్డానికి వేర్వేరుగా ఉన్నా లోపల ఒకే ఒక్క కథ నడుస్తూంటే, ఈ 66 పుస్తకాలు వేర్వేరు ముక్కలు కాకుండా ఒకే ఒక్క అద్భుతమైన కంప్లీట్ స్టోరీని చెబుతుంటే, ఆ కథ ఏంటో తెలుసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం. సరే, బైబిల్ను ఒక పెద్ద లైబ్రరీ అనుకుందాం. ఇప్పుడు మన పనేంటంటే ఆ 66 పుస్తకాల్ని కలిపే ఒకే ఒక రెడ్ థ్రెడ్ని పట్టుకొని ముందుకు వెళ్లడం. మరి ఇంతకీ ఈ కథ దేని గురించి? దాని మెయిన్ థీమ్ ఏంటి? అదే దేవుడి రాజ్యం. సింపుల్గా చెప్పాలంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాడు, పాడైపోయిన దాన్ని ఎలా బాగుచేయాలనుకుంటున్నాడు అనేదే ఈ కథ. ఈ కథని ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని ఒక 5 అంకాల డ్రామాలా చూద్దాం. ఇదే మన రోడ్ మ్యాప్. రైట్, మన డ్రామాలో ఫస్ట్ యాక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రతి మంచి కథలాగే ఇది చాలా అద్భుతంగా మొదలవుతుంది. కానీ వెంటనే కథ అడ్డం తిరుగుతుంది. మొదటి అంకమేంటి? రాజ్యం స్థాపించబడింది. అంటే దేవుడొక పర్ఫెక్ట్ ప్రపంచాన్ని సృష్టించాడు. అంతా బాగుంది. కాని రెండో అంకంలో మనుషులు దేవుడిమీద తిరుగుబాటు చేస్తారు. దీన్నే పతనం లేదా ద ఫాల్ అంటారు. ఆ ఒక్క పనితో దేవుడికి మనుష్లకి మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది. ప్రపంచంలోకి పాపం, మరణం వచ్చేశాయి. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలైంది. సో ఇప్పుడు సీనేంటి? ప్రపంచం బ్రేక్ అయిపోయింది. మనుషులు దేవుడికి దూరమయ్యారు. మరి కథ ఇక్కడితో అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఎందుకంటే ఇక్కడే ఒక రెస్క్యూ అవసరం పడింది. ఒక సొల్యూషన్ కావాలి. ఇది మనల్ని పాత నిబంధనల్లోకి తీసుకెళ్తుంది. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం బోరింగ్ చట్టాలు, రాజుల కథల సమాహారం కాదు. పాడైపోయిన దాన్ని బాగుచేస్తాననే దేవుడి వాగ్దానం నెమ్మదిగా ఎలా బయటపడుతోందో చెప్పే కథ ఇది. కథ ఇక్కడ ఆగలేదు. ఇక్కడే మన డ్రామాలో 3వ అంకం స్టార్ట్ అవుతుంది. రాజ్యం వాగ్దానం చేయబడింది. దేవుడు మనుషులతో కొన్ని ఒప్పందాలు లేదా నిబంధనలు చేస్తాడు. ఇక్కడ చూస్తే ఆదాంతో మొదలై నోవాహు, అబ్రహాము, ఆ తర్వాత మోషే, దావీదు, ఇలా ఒక్కొక్కరితో ఒప్పందాలు చేస్తూ తన రెస్క్యూ ప్లాన్ను స్టెప్ బై స్టెప్ రివీల్ చేస్తూ వచ్చాడు. అయితే దేవుడి ప్లాన్ ఉన్నప్పటికీ మనుషులు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం 2 ముక్కలైపోయింది. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం. వాళ్ళు దేవుడికి దూరమై చివరికి వేరే దేశాలకి బానిసలుగా వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది, హోప్ లేదు అనిపించింది. కాని ఆ వాగ్దానం మాత్రం ఇంకా బ్రతికే ఉంది. అలాంటి చీకటి టైంలో ప్రవక్తలు అనే దేవుని గొంతులు వినిపించాయి. వాళ్ళు ఒక పక్క ప్రజల తప్పులని ఎత్తి చూపిస్తూ వార్నింగిచ్చారు. అదే టైంలో ఇంకో పక్క ఒక గుడ్ న్యూస్ చెప్పారు. భవిష్యత్తులో ఒక రాజు వస్తాడు, ఒక రక్షకుడు వస్తాడు అని ఆశను కల్పించారు. ముఖ్యంగా యెషయా ప్రవక్త అయితే ఏకంగా 70 ఏళ్ల ముందే రాబోయే మెస్సియా ఎలా బాధలు పడి ప్రజలను కాపాడతాడో క్లియర్గా చెప్పాడు. 100 సంవత్సరాల ఎదురుచూపు చివరికి కథ 4వ అంకంలోకి అడుగుపెట్టింది. వాగ్దానం చేసిన ఆ రాజు రానే వచ్చాడు. పాత నిబంధనంతా ఒక ట్రైలర్ లాంటిదైతే ఇప్పుడు అసలు సినిమా మొదలవ్వబోతోంది. కొత్త నిబంధన యేసు కథతో మొదలవుతుంది. అయితే ఆయన కథని నలుగురెందుకు రాశారు? ఎందుకంటే ప్రతి ఒక్కరూ జీసస్ క్యారెక్టర్లో ఒక స్పెషల్ యాంగిల్ని చూపించారు. ఇక్కడ టేబుల్లో చూడండి. మత్తయి ఏమో యూదుల కోసం యేసుని ఒక రాజని,
చూపించాడు. మార్కు ఏమో రోమన్ల కోసం ఆయన్నొక సేవకుడుగా చూపించాడు. ఇవి 4 వేర్వేరు కథలు కాదు, ఒకే డైమండుకి ఉన్న 4 వేర్వేరు సైడ్స్ లాంటివి. అసలు యేసు ఎందుకొచ్చాడు? సింపుల్గా 3 విషయాలు. మనం జీవించలేని పర్ఫెక్ట్ లైఫ్ని ఆయన జీవించాడు. మనకు రావలసిన మరణశిక్షను ఆయన అనుభవించాడు. ఆ తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎందుకు? ఆ పతనం వల్ల పాడైపోయిన దాన్ని బాగుచేయడానికి. ఇదే దేవుడి ప్లాన్. అయితే యేసు తిరిగి బ్రతకడంతో కథ అయిపోలేదు. అక్కడ్నుంచి క్లైమాక్స్ మొదలవుతుంది. మన డ్రామాలో చివరి అంకం, 5వ అంకం ఇదే. దేవుడు తన రాజ్యాన్ని ఎలా పరిపూర్ణం చేస్తాడో చూడబోతున్నాం. చాలామందికి అర్థం కాని, కన్ఫ్యూజ్ చేసే పుస్తకం ప్రకటన గ్రంథం. కాని దాన్ని ఒక పజిల్లా కాకుండా ఒక పర్సన్ గురించి రాసిన పుస్తకంగా చూద్దాం. ఆ పర్సన్ ఎవరో కాదు, మహిమ పొందిన యేసు క్రీస్తు. మనం మొదట్లో అనుకున్న రెడ్ థ్రెడ్ మనల్ని ఇక్కడికే తీసుకొచ్చింది. ఈ స్లైడ్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. కథ ఎంత పర్ఫెక్ట్గా ఎండవుతుందో చూడండి. ఆదికాండంలో అంటే మొదట్లో దేవుడికి మనిషికి మధ్య దూరం పెరిగింది. ప్రకటనలో అంటే చివర్లో దేవుడే మనుషులతో కలిసి ఉంటాడు. మొదట్లో కోల్పోయిన జీవవృక్షం చివర్లో మళ్ళీ దొరుకుతుంది. స్టార్టింగ్లో వచ్చిన ప్రతి ప్రాబ్లంకి ఎండింగ్లో ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరికింది. చూశారుగా, 66 పుస్తకాలు, 1500 సంవత్సరాలు, కాని కథ మాత్రం ఒక్కటే. పాడైపోయిన ప్రపంచాన్ని తిరిగి బాగుచేయడం గురించిన కథ. మరియు ఈ కథ బైబిల్ యొక్క చివరి మాటలతో ముగుస్తుంది. అదొక వాగ్దానం, ఒక ప్రార్థన. అవును, నేను త్వరగా వస్తున్నాను. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము.